చూపించుకునే ప్రాబ్లం ఏంది? ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ హాస్పిటల్కి వచ్చినా ప్రాబ్లం చూపించుకోవడానికి వెళ్తే వేరే పేషెంట్స్ కి కోవిడ్ గాని ఉన్నట్టయితే వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి ప్రైవేట్ హాస్పిటల్స్ లో జనరల్స్ ఏం తీసుకుంటున్నారంటే స్క్రీనింగ్, అంటే అట్ ది ఎండ్ ఆఫ్ అంటే మెయిన్ ఎండ్ లోనే పేషెంట్ కి టెంపరేచర్ చెక్ చేయడం, ఫీవర్ హిస్టరీ కానీ ట్రావెల్ హిస్టరీ కానీ ఉందని అడగడం, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఈ రీసెంట్లీ ఫారెన్ ట్రావెల్ కానీ లేదంటే కరోనా ఎఫెక్టెడ్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా అని, లేకపోతే క్వారంటైన్ ఉన్నారా అనే బేసిక్ క్వశ్చన్స్ మనం చేసి ఫస్ట్ అక్కడే రూల్ అవుట్ చేస్తారు. సో ఈ సిస్టమ్ ని ప్రతి ఒక్కరు అడాప్ట్ చేసుకుంటున్నారు, ఇంకా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ లోపల వెయిటింగ్ లో కానీ రిజిస్ట్రేషన్ దగ్గర కానీ 1 by 1 అంటే మనకి రిసెప్షన్ స్టాఫ్ తో సహా వాళ్ళందరికీ కూడా పీపీ కిట్స్, ఫేస్ షీల్డ్, మాస్క్ ఇవన్నీ ఇవ్వటం. తర్వాత కూర్చునే ఏరియాలో ఒక డిస్టెన్స్ మినిమం 6 feet మెయింటైన్ చేయటం. తర్వాత ప్రతిలో కూడా ఈ ఎలాగ హ్యాండ్ గ్లౌజ్, హ్యాండ్ శానిటైజేషన్ మెయింటైన్ చేయడం. సో ఫార్మేట్ ట్రాన్స్మిషన్ అంటే ఈ ఫైల్స్ ద్వారా కానీ మనం రాసే డాక్టర్ ఫైల్ ద్వారా ఇక్కడ డోర్స్ లో నాబ్స్ కానీ ఎప్పటికప్పుడు ర్యాండమ్ గా క్లీన్ చేయడం. ఇలాంటి తర్వాత పేషెంట్ కేర్ లో బెడ్ షీట్స్ ఎవ్రీ పేషెంట్ చేంజ్ చేయడం. ఇలాంటి పద్ధతులు వాడి మాక్సిమం హాస్పిటల్స్ కోవిడ్ స్ప్రెడ్ అయ్యే అవకాశాన్ని వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్. సో ఇది సిస్టమ్ నటిస్తున్నారు అండ్ ఇట్ ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ రిచువల్ దెన్ ప్రాక్టీస్. అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్. దెన్ నెక్స్ట్ సార్, ఇప్పుడు ఈ ఇంక్యుబేషన్ ఏంటి అంటే ఈ వైరస్ అసలు ఇందులో ఉంటుంది ఒక బాడీలోకి వస్తే సుమారు ఇట్ స్టేస్ ఫర్ 14 days. 14 days అనేది ఇంక్యుబేషన్ పీరియడ్ మినిమం. తర్వాత ఇన్ఫెక్ట్ అయిన తర్వాత 4th, 5th day మన సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? సో మనకి సిమ్టమ్స్ లో మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే టెస్టింగ్. సో టెస్టింగ్ ఇస్ క్రూషియల్ ఇన్ అండ్ అన్నోన్ డిసీజ్. సో మనకి డిసీజ్ గురించి పెద్దగా తెలియదు కాబట్టి టెస్టింగ్ అనే అంశాన్ని మనం చాలా క్రూషియల్ అయిపోయింది. ఎందుకంటే చేసి ఐడెంటిఫై చేస్తేనే ఆ వ్యక్తుల్ని మనం చేసి ట్రీట్మెంట్ ఎఫెక్టివ్ వెళ్తేనే మనం ఈ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఆపుతాం. సో ఇందులో ఎవరు చేయాలి, ఎప్పుడు టెస్ట్ చేయాలి, ఎందుకు టెస్ట్ చేయాలి, ఆ టెస్ట్ యొక్క రిజల్ట్ మీనింగ్ ఏంటి అనే అంశాలని మనతో డిస్కస్ చేయడానికి వైజాగ్ నుంచి వెరీ గుడ్ అకాడమిషియన్ అండ్ డాక్టర్ గోపిచంద్ గారు మాట్లాడతారు. గోపిచంద్ గారు ప్లీజ్ సార్. గోపిచంద్ గారు నమస్తే సార్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ. అండ్ రవి, నా వాయిస్ వినిపిస్తున్నది కదా? ఆల్ ఆర్ ఆడిబుల్ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ గో ఆన్. ఓకే, షూర్. సో ఇక్కడ ఉన్న ఫెలో కరోనా వారియర్ డాక్టర్ బృందం అందరికీ, వాళ్ళ సభ్యులకి, టీంకి, అండ్ ఈ మొత్తాన్ని కోఆర్డినేట్ చేస్తున్న డాక్టర్ రవి గారికి, అండ్ ఈ మొత్తం మీటింగ్ కి అనుసంధానంగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు. అండ్ మనందరం కలిసి చేసే ఈ యుద్ధంలో కలిసి ఉండడం వల్ల తప్పకుండా గెలుస్తామనే నమ్మకంతో ఇప్పుడు డాక్టర్ రవి నాకు ప్రస్తావించిన టాపిక్ టెస్టింగ్ సంబంధించింది. ఎవరెవరు టెస్టులు చేసుకోవాలి, ఎప్పుడు టెస్టులు చేసుకోవాలి, టెస్ట్లో ఇప్పుడు రకరకాలు అంతా వింటున్నారు, ఆ రిజల్ట్కి ఏమని అర్థం చేసుకోవాలి. సో మనకి వైరస్ పాండమిక్తో పాటు సార్ చెప్పినట్టుగా ఫియర్ పాండమిక్, హిస్టీరియా, ఈ ఎమోషన్స్ అంతా కూడా, భయాలన్నీ కూడా కలిసిపోయి ఉండడం వల్ల కొంత ప్రాబ్లం వస్తున్నది. భయం మంచిదే, భయం ఉంటే జాగ్రత్త ఉంటుంది. దాంతోపాటు కాన్ఫిడెన్స్ రావాల్సింది ఉంది. కాన్ఫిడెన్స్ రావడానికి అవేర్నెస్తో పాటు మనం ఎంపవర్మెంట్ ఇవ్వాల్సింది ఉంది. అందులో టెస్టుల పరంగా ఇప్పుడు టెస్టులు ఎవరు చేసుకోవాలి? కంప్లైంట్లు ఉన్నవాళ్ళు, కంప్లైంట్లు ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ ఉన్నవాళ్ళు, ఎవరికైనా అనుమానం బాగా ఎక్కువ ఉంది, డౌట్ ఉన్నవాళ్ళు, బాగా టెన్షన్గా ఉంది, వచ్చేస్తుందేమో, ఏమైపోతుందేమో, ఏంటైపోతుందో అనే టెన్షన్ ఉన్నవాళ్ళు, అండ్ ఆరోగ్య సేతు యాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవడం కానీ, సెల్ఫ్ చెకింగ్ చేసుకున్న తర్వాత ఎక్కువ రిస్క్ ఉంది, దగ్గర ఎక్కువ రిస్క్ ఉన్న వాళ్ళు కలిసినట్టున్నారు, వచ్చినట్టున్నారు అని ఇన్ఫర్మేషన్ చూసినప్పుడైనా సరే. సో ఈ 5 రకాల మెంబర్స్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. ఇప్పుడు కంప్లైంట్ ఉండడం అన్నది జలుబు, కరోనా లాగా మిమిక్ చేస్తూ ఉండొచ్చు, కరోనా లక్షణాలు అవ్వచ్చు. ఇప్పుడు జలుబు, దగ్గు ఒకటే కాకుండా కరోనా పాదాలని ఇలాగా డిఫరెంట్ స్పెషాలిటీ నుంచి ఫైండింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏ కంప్లైంట్ అనేది కాదు, ఒక కంప్లైంట్ అంటూ వచ్చి డౌట్ ఉంది, డౌట్, టెన్షన్,
చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎప్పుడు చేయించుకోవాలి? డౌట్ వచ్చిన వెంటనే చేయించేసుకోవాలా? లేదు ఫ్యామిలీ ఫ్రెండ్ కానీ ఫిజిషియన్ కానీ ఎవరినైనా ఫోన్ చేసి నాకు ఇలా జ్వరంగా ఉన్నట్టుంది, జలుబుగా ఉన్నట్టుంది అనేటట్టయితే ఇచ్చిన సలహా తీసుకోవచ్చా? ఎన్ని రోజులు సలహా తీసుకోవచ్చు అనేది తీసుకుంటే మనం ప్రాక్టికల్ గా చూస్తే ఈ కరోనా విషయం అన్నది మొత్తం ఒక 2 వారాలు సంబంధించిన విషయం. ప్రారంభం నుంచి పీక్ వెళ్ళడము, రికవర్ అవ్వడము. తెలిసిన కంప్లైంట్లు తెలియకపోయినా కూడా 2 వారాల్లో రికవరీ అనేది అవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఈ అనుమానం ఉన్నా, టెన్షన్ ఉన్నా, కంప్లైంట్ ఉన్నా, కాంటాక్ట్ ఉన్నా సరే, ఫ్రెండ్ నుంచి సలహా తీసుకున్నా సరే, సాధారణ సమయాల్లో లాగా 5 రోజులు, వారం రోజులు మందులు వాడి ఆ తర్వాత ఇంకా అనుమానం ఉంటే టెస్ట్ చేయించుకోవడం లాంటిది చెయ్యకుండా 24 గంటలు, మాక్సిమం 48 గంటలు 2 రోజుల పాటు ప్రయత్నం చేసి తగ్గినప్పుడు టెన్షన్ తగ్గి కంప్లైంట్ తగ్గితే సరే, తగ్గకపోయినా టెన్షన్ పెరుగుతూ ఉన్నా, డౌట్ పెరుగుతూ ఉన్నా వెంటనే టెస్ట్ చేయించుకోవడం అన్నది ఉపయోగపడుతుంది. దీనివల్ల ఒక వారం పాటు ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకుని టెస్ట్ చేయించుకుంటే ఒకవేళ పాజిటివిటీ అంటూ తెలిస్తే, అరే నేను వారం రోజులు లేట్ చేసేసానా, ఈ వారం రోజులు మంచి ఫుడ్ తినేవాళ్ళని, ఏదైనా మందులు తీసుకునే వాళ్ళని, ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళని అనుకోవడం వల్ల సొంతంగా డిప్రెషన్ ఉంటుంది, గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, పక్కన మిగతా వాళ్ళకు కూడా అరే ముందర టెస్ట్ చేయించుకుంటే బాగుండేమో కదా అని అనుకునే ఆలోచన ఉంది. దానివల్ల ఎమోషనల్ బలం ఎక్కువ పెరగదు. కాబట్టి జాగ్రత్తలు ఏ మందులు ఏ డాక్టర్ ఎవరు చెప్పినా కూడా ప్రజలు 2 రోజుల ట్రీట్మెంట్ తోటి తగ్గకపోయినా టెన్షన్ ఉన్నా సరే టెస్ట్ చేయించుకుంటే దానివల్ల క్లారిటీ, బికాజ్ ఉన్నదే 2 వారాల విషయం. మూడో ప్రశ్న, ఏం టెస్టులు చేయించుకోవాలి అనేటట్టయితే ఇప్పుడు బ్రాడ్గా యాంటీజెన్ టెస్ట్లని ఉన్నాయి, యాంటీబాడీ టెస్ట్లని ఉన్నాయి. యాంటీజెన్ టెస్ట్లు అనేది డైరెక్ట్గా వైరస్ని చూసి ఐడెంటిఫై చేసేవి. వైరస్ ఉంది, వైరస్ లేదు అన్నది చెప్పే టెస్టులు యాంటీజెన్ టెస్టులు. యాంటీబాడీ టెస్ట్లని ఉన్నాయి. ఇది మనకి ప్రజలు ఎక్కువ మంది వీడియో చూస్తారు కాబట్టి ఎక్కువ టెక్నికల్ డీటెయిల్స్ కాకుండా సింపుల్ గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను రవి సార్. సో యాంటీబాడీ టెస్ట్లు అనేది మనకి వచ్చి తగ్గిపోయింది, మన బాడీ రెస్పాండ్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఉపయోగపడే పరీక్షలు. వాటికి కూడా వాల్యూ ఉన్నది. IgM అని IgG అని ఉన్నాయి. ఇప్పుడు మనం కరోనా వచ్చేసిందా అన్న టెన్షన్ సంబంధించిన విషయంలో ఉన్నాం కాబట్టి యాంటీజెన్ టెస్ట్లు చేయించుకోవడం అనేది ముఖ్యం. గోల్డ్ స్టాండర్డ్ ఇప్పటికీ కూడా ప్రపంచంలో RT-PCR అనే టెస్ట్. ఇది ర్యాపిడ్ టెస్ట్ అనేది యాంటీజెన్ కి కొత్తగా వస్తున్నాయి, కానీ గోల్డ్ స్టాండర్డ్ ప్రకారం పర్టికులర్ గా ఏదైనా ట్రావెల్ సంబంధించి వెళ్ళడం కానీ, ఏమైనా ట్రీట్మెంట్ వేరే చోటికి వెళ్ళడం రావడం, ఊరు నుంచి వెళ్ళడం, ఇలాంటివన్నిటికీ కూడా RT-PCR టెస్ట్ అనేది స్టాండర్డ్ గా అందరూ తీసుకోవడం జరుగుతున్నది కాబట్టి చేయాలి. ఇప్పుడు దీంట్లో టెస్ట్ కి సంబంధించిన దాంట్లో ఒక ముఖ్యమైన విషయం, టెస్ట్ జరగాల్సిన ప్లేస్ చాలా స్టాండర్డ్స్ తో ఉండడం, శాంపిల్ కలెక్షన్ ప్లేస్ వల్ల ఇంకా జనాలకు ఎక్కువ రిస్క్ రాకుండా ఉండడం, ఇలాంటివన్నీ ఉండడం వల్ల శాంపిల్ ని తీసుకోవడం దగ్గర నుంచి రిపోర్ట్ వచ్చేంత వరకు ఒక విండో పీరియడ్ ఉంటున్నది. ఈ విండో పీరియడ్ లో రిపోర్ట్ వచ్చేది పాజిటివ్ అయినా నెగటివ్ అయినా ఆ వెయిటింగ్ పీరియడ్ ని ఎమోషనల్ గా నమ్మకంతో కాన్ఫిడెన్స్ తో ప్రజలందరూ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. శాంపిల్ ఇచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా బయటికి వెళ్ళడము, ప్రజలతో కలవడము, ఇలాంటి పనులు చేసుకోకుండా హోమ్ ఐసోలేషన్ లో ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ శాంపిల్ టు రిపోర్ట్ టైం అన్నది తగ్గించడం కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ వచ్చేంత వరకు కూడా ఈ విండో పీరియడ్ ని మనం ముఖ్యమైన పీరియడ్ గా గమనించాల్సి ఉంటుంది. ఇది మనకి పాపులర్ లీడర్స్, పాపులర్ పర్సన్స్ ఈ శాంపిల్ టు రిపోర్ట్ టైం గురించి గాబరా పడద్దు, మీరు అబ్జర్వేషన్ లో ఉన్నారు ల్యాబ్ పరంగా కానీ, మెంబర్స్ తో కానీ, అఫీషియల్స్ తో కానీ అని చెప్పేటట్టయితే ప్రజలకి చాలా నమ్మకం కలుగుతుంది. అండ్ రిజల్ట్స్ ఒక రోజు తర్వాత కానీ 1.5 డే తర్వాత కానీ రిపోర్ట్లు వచ్చాయి. ఇప్పుడు RT-PCR టెస్ట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, సో రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది, రిపోర్ట్ నెగటివ్ వచ్చింది. దీంతో పాటు ఒకసారి నెగటివ్ వచ్చింది, తర్వాత మళ్ళీ పాజిటివ్ వచ్చింది, ఇలా వింటున్నాం. కాబట్టి రిపోర్ట్కి అర్థం ఏమిటి ప్రస్తుత రోజుల్లో అనేటట్టయితే, రిపోర్ట్ పాజిటివ్ ఈ యాంటీజెన్ S యాంటీజెన్ ఇలాగ పాజిటివ్ అనేది వచ్చేటట్టయితే వైరస్ ఉన్నట్టు, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏం చేయాలి అన్నది స్టాండర్డ్ గైడ్ లైన్స్. మన దగ్గర ఉన్న స్పెషలిస్టులు కానీ మిగతా మెంబర్స్ కానీ గైడ్ లైన్స్ చెప్తారు, భోజన పరంగా, వైద్యం పరంగా, ఇంట్లో పరంగా జాగ్రత్తలు అన్నీను. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్,
రిపోర్ట్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా మన్నాడు వచ్చినప్పుడు నెగటివ్ అని వచ్చినా కూడా శాంపుల్ తీసిన చోట నుంచి వైరస్ ఒక్కొక్కసారి మిస్ అవ్వచ్చు. టెస్ట్ చేసేటప్పుడు ఫాల్స్ పాజిటివ్ అనేది ఫాల్స్ నెగటివ్ అనేది ఉంటుంది. కాబట్టి రిపోర్ట్ పరంగా నెగటివ్ అని వచ్చినా కూడా ఐసీఎంఆర్ గైడ్ లైన్ ప్రకారం మనకున్న అన్ని గైడ్ లైన్స్ ప్రకారం అక్కడి నుంచి 72 గంటలు 3 రోజుల పాటు కూడా లక్షణాలు వస్తాయేమో అనే అబ్జర్వేషన్ లో ఉండాలి. బయటికి వెళ్ళడం లాంటివి చేయకూడదు. హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి. ఎంత వీలైతే అంత జాగ్రత్తలతో. సో మనకి గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారం వచ్చేటప్పుడు కూడా 3 రోజుల తర్వాత మళ్ళా ఇంకొక రిపోర్ట్ వస్తుంది ఫోన్లో. వచ్చినప్పుడు మీకు ఇప్పుడు నెగటివ్ అనేది. సో మొదట శాంపిల్ ఇచ్చాము, మన్నాడు రిపోర్ట్ వచ్చింది, నెగటివ్ వచ్చినా కూడా బయటికి వెళ్ళి పార్టీ చేసేసుకొని తిరిగేసి జనాలందరినీ కలిసి నాకు నెగటివ్ వచ్చేసింది అని చెప్పేసి అనడం కాదు. అందరూ చెప్తున్న జాగ్రత్తలంతా వింటూ 3 రోజుల పాటు నెగటివ్ వచ్చినా కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉండడం అనేది అవసరం. ఇది రిపోర్ట్ ని అర్థం చేసుకునే సంబంధించిన విషయం. అప్పుడు నెగటివ్ వచ్చి తర్వాత ఎప్పుడో పాజిటివ్ వచ్చింది, ఈ మధ్యలో ఎవరెవరినో కలిసేసి చాలా మందికి అంటించారు అనుకోకుండా, కావాలనుకోకుండా ఇలాంటి ఇబ్బందులన్నీ రాకుండా మనం చూసుకోగలుగుతాం. మనం బాగుంటాం, మన చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ అందరినీ బాగా ఉంచగలుగుతాం. సో ఇది టెస్ట్ పరంగా ఎప్పుడు చేసుకోవాలి, అనుమానం ఎవరు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, లేట్ చేయకూడదు. నెగటివ్ వచ్చినా కూడా 3 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో బయట అందరినీ కలవడం కాకుండా జాగ్రత్తలతో ఉండాలి అన్నది ప్రాక్టికల్ గైడ్ లైన్స్. ఈ సందర్భంలో ఇంకొక విషయం, రవి పర్మిషన్ ఉంటే ఇంకొక విషయం ప్రస్తావిస్తాను. సార్ చెప్పిన దాంట్లో చెప్పండి సార్. సార్ చెప్పిన దాంట్లోని వైరస్ పాండమిక్ తో పాటు హిస్టీరియా బాగా జనాల్లోని ఫియర్ పాండమిక్ అనేది బాగా ఉన్నది. కాబట్టి ఈ ఫియర్ ని తగ్గించడం కాదు, ఫియర్ ని ఉంచుతూనే కాన్ఫిడెన్స్ పెంచాలి అన్నదానికి నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా కేసు నెంబర్లు పెరుగుతున్నాయి. దాంతో పాటు మనకి రికవరీ స్టోరీస్ కూడా ఉన్నాయి. రికవరీస్ ఎలా జరిగాయి, వాళ్ళకి టెన్షన్ లోంచి ఎలా వచ్చారు అనేది మనకి మన లీడర్షిప్ అండ్ పాపులర్ పర్సన్స్ రికవర్డ్ పర్సన్స్ తోటి డాక్టర్ల ద్వారా కానీ పాపులర్ వాళ్ళతో కానీ రికవరీ స్టోరీస్ ని షేర్ చేసేటట్టయితే టెన్షన్ లో ఏం చేశారు, ఫ్రెండ్స్ తో మాట్లాడారా, ఇలాంటివన్నీ తీసుకొని రికవరీస్ వల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కేసెస్ వల్ల భయం వల్ల జాగ్రత్త ఉంటుంది. సో మనం ఫియర్ పాండమిక్ ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రికవరీ స్టోరీస్ ని మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తున్నది. ఇది ఒక సూచనగా సార్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. గోపిచంద్ గారు బాగా చెప్పారు. టెస్ట్లు ఎప్పుడు చేసుకోవాలి, అదే సమయంలో చేసుకున్న తర్వాత పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. 3 days మీరు 72 hours నెగిటివ్ వచ్చిన ఐసోలేషన్లో ఉంటే దట్ ఇండికేట్స్ 72 hours లోనే బయటపడతా ఉందా, లేకపోతే ఇంకా 1 or 2 days తీసుకుంటా ఉందా? అది మనకి సార్ గైడ్ లైన్స్ ఎడ్యుకేషన్ కోసం అది కూడా మీరు చెప్తే, ఎందుకంటే 72 hours ఉంటాం, 72 hours తర్వాత మళ్ళీ పాజిటివ్ అని వస్తా ఉందా? దీంట్లోని మనకి సార్ మీరు అడిగిన ప్రశ్న సమంజసం. ఎంతసేపు వెయిట్ చేయాలి అన్న దానికి సంబంధించి, బికాస్ ఇది జనాలు కూడా వింటున్నారు కాబట్టి వేరే మెసేజ్ వెళ్ళకూడదు. రిపోర్ట్ అఫీషియల్ గా మనకి ల్యాబ్ నుంచి వచ్చినప్పుడు కూడా ల్యాబ్ రిపోర్ట్ లో నెగటివ్ ఉన్నప్పుడు కిందన 3 పాయింట్లు మెన్షన్ చేస్తారు సార్. 2 నుంచి 4 రోజుల పాటు లక్షణాలు కానీ అనుమానాలు కానీ ఉంటాయేమో గమనించుకోండి. 2, ఈ రిపోర్ట్ నెగటివ్ అన్నా కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల వైరల్ శాంపిల్ వల్ల కూడా ఒక్కొక్కసారి ఫాల్స్ నెగటివ్, యాక్చువల్ గా పాజిటివ్ కానీ రిపోర్ట్ లో నెగటివ్ రావచ్చు. దృష్టిలో పెట్టుకోండి. మిగతా వాళ్ళకి రిస్క్ లేకుండా, మీకు రిస్క్ లేకుండా ఈ పీరియడ్ అంతా అబ్జర్వేషన్ లో ఉండండి అనేది మనకి రిపోర్ట్ లో కూడా ప్రింటింగ్ తో పాటు చెప్తారు. కాబట్టి మనం రిపోర్ట్ లో నెగటివ్ RT-PCR టెస్ట్ లో, ర్యాపిడ్ టెస్ట్ లో కాదు, RT-PCR టెస్ట్ లో నెగటివ్ అంటూ వచ్చినప్పుడు అక్కడ రిపోర్ట్ వచ్చినప్పటి నుంచి ఇంకొక 72 గంటలు, అంటే రిపోర్ట్ రావడానికి 1 రోజు శాంపిల్ ఇచ్చినప్పటి నుంచి, రిపోర్ట్ వచ్చిన తర్వాత నుంచి 3 రోజులు, 72 గంటలు మనం
ఇంకొకళ్ళకి రిస్క్ లేకుండా మన న్యూట్రిషన్ బాగా చూసుకునేటట్టయితే మన రికవరీ బాగుంటుంది, ఇంకెవరికి మనం రిస్క్ ఇవ్వకుండా ఉంటాము. ఈ లోపల ఇంట్లోని హోమ్ ఐసోలేషన్ ఉండడం వల్ల ఇంట్లో మెంబర్స్ కి మిగతా వాళ్ళకి కూడా డిసిప్లిన్ అలవాటు అవుతుంది. ఒకవేళ పాజిటివ్ వచ్చినా సరే ఎలా చేయాలి, ఏం చేయాలి, సొంతంగా బట్టలు ఉతుక్కోవడం, గదిలో పెట్టుకోవడం, క్లీన్ చేసుకోవడం, ఇది ప్రతి ఇంట్లో కూడా అలవాటు కూడా అవుతుంది. 3 రోజులు ఒక డ్రిల్ లా అవుతుంది. సో నిజంగా అవసరం పడితే ఇది పాటించడం వల్ల రికవరీ బలంగా ఉంటుంది, కాన్ఫిడెంట్ గా ఉంటుంది సార్. 72 గంటలు అనేది అఫీషియల్ రికమెండేషన్ సార్. ఎక్సలెంట్ అండి, మీరు మంచి సజెషన్ కూడా ఇచ్చారు. ఏదైతే ఎడ్యుకేషన్ ఇప్పుడు సైకలాజికల్ గా భయపడిపోతున్నారు, ఒక ఫియర్ సైకో వస్తూ ఉంది. ఏం నాకేమైనా వస్తుందేమో, వస్తే ఏమవుతాం, అదేమన్నా నాకు వస్తే మా పిల్లల కథ ఏంటి, కుటుంబం ఏంటి అంటే కన్సర్న్ అనేది ఒక ప్యానిక్ రియాక్షన్ క్రియేట్ చేస్తూ ఉంది. ఈ సమావేశం ద్వారా మనం కూడా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం. మీరందరూ చాలా విషయాలు చెప్పారు. చాలా మంది రికవర్ అవుతున్నారు, కొంతమంది ఇది అవుతున్నారు. ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళకే ఇబ్బందులు వస్తున్నాయి. అయితే ఈ సమయంలో మన ప్రజలకు కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సింది. పాజిటివ్ వచ్చినా కాన్ఫిడెంట్గా ఫేస్ చేసిన వాళ్ళు రికవర్ అవుతున్నారు. ప్యానిక్గా ఎక్కడికక్కడ ఒక భయపడిపోయేసి ఏదో అయిపోతుంది అనుకుంటే వాళ్ళకి చాలా డేంజర్ వస్తూ ఉంది. వీక్గా ఉండే వాళ్ళు కూడా బోల్డ్గా ఫేస్ చేస్తే మాత్రం బయటపడే సందర్భాలు ఉన్నాయి. దీన్ని మనం కరోనా వైరస్ వచ్చిన వాళ్ళు 10 మందికి చెప్పడం, ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనం ఎక్కడైతే వీలైతే అక్కడ ఇది కూడా కానీ స్టార్ట్ చేయగలిగితే చాలా ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ కూడా ఇది టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. బెస్ట్ ప్రాక్టీసెస్ కింద ఇది ఒక ప్రాక్టీస్ కూడా మనం రికమెండ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోపి గారు. సార్, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నట్టు ఈ కరోనాలో అందరూ పానిక్ లో ఉన్నారు, పడుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ దే ఆర్ వర్కింగ్ ఎట్ ఫుల్, అంటే వాళ్ళు ఫుల్ కెపాసిటీలో వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రైవేట్ హెల్త్ సెక్టర్ కూడా అదే వర్కింగ్ ఎట్ దేర్ ఫుల్ కెపాసిటీ. ఇందులో చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా రూమ్స్ ఉన్నాయి. అదేవిధంగా అట్లార్జ్ పబ్లిక్ నమ్మకాన్ని క్రియేట్ చేయడంలో గవర్నమెంట్ అంతా చేస్తుంది. బట్ ప్రైవేట్ హెల్త్ సెక్టర్ ఈజ్ మోర్ అండ్ మోర్ రెస్పాన్సిబుల్ ఆర్ మోర్ బర్డెన్ మీద ఉంటుంది. అందులో డాక్టర్ రమేష్ గారు విజయవాడ నుంచి, ఆయన మనం ఈ ప్రైవేట్ హెల్త్ లో ఎలా మనము ఈ క్రైసిస్ లో మేనేజ్ చేస్తున్నాము, మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాం, ఎలా అవ్వాలి అంటే జనాలకి కొంచెం ఇవ్వడానికి వీళ్ళు మీ ప్రైవేట్ హెల్త్ సెక్టర్ కూడా మేము రెడీగా ఉన్నాం హెల్ప్ చేయడానికి అని మాట్లాడతారండి. నమస్కారం రవి గారు. ఈ ప్రోగ్రామ్ కి అనుసంధానకర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఎంతో మంది వైద్య సహచరులు గత 4-5 మాసాలుగా ఈ బ్యాటిల్ ఫీల్డ్ లో ముందు ఉండి ఎంతో శ్రమ, ప్రెషర్, టెన్షన్, రిస్క్ అన్ని ఆస్పెక్ట్స్ లో ఎప్పుడు ఊహించినటువంటి ప్రాక్టీస్ ఈరోజు అందరు డాక్టర్లకి చేయాల్సి వస్తుంది. వాళ్ళది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే వీళ్ళు కోవిడ్ గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం. అసలు కోవిడ్ పేషెంట్స్, నాన్ కోవిడ్ పేషెంట్స్ ని మనం ఐడెంటిఫై చేయగలమా మన హాస్పిటల్కి వస్తే అనే దాంట్లో ఎక్కడెక్కడ ఈ సైన్స్ మనకి ఏం చెప్తుంది అనేది కనుక మనం చూస్తే, ఇప్పుడు పబ్లిక్ ఎడ్యుకేషన్ విషయంలో ఈ కోవిడ్ వైరస్ అనేది నిజం చెప్పాలంటే మనం మామూలుగా వింటూ ఉంటాం మాయల మరాఠీ అని. అంతకంటే ఎక్కువగా ఈ కోవిడ్ వైరస్ ప్రపంచ యావత్తు సైంటిఫిక్ వరల్డ్, మెడికల్ వరల్డ్ అంతటిని కూడా అంత కన్ఫ్యూజన్ కి లోన్ అయ్యేటట్టు చేసింది. ఎందుకంటే మొట్టమొదటగా మనం కనుక చూస్తే జాన్యువరి ఆ టైంలో చైనా నుంచి ఇది ల్యాబొరేటరీలోంచి తయారైందా లేకపోతే బయట ఎక్కడి నుంచి బ్యాట్స్ లో నుంచి వచ్చిందా అనేది పక్కన పెడితే, ఇది ముఖ్యంగా జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుంది అని మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మేము డాక్టర్స్ గా వీఆర్ ఆల్ రిలీవ్డ్. సో వాళ్ళు అవి తింటారు, పాములు, కప్పలు, బ్యాట్స్ తింటారు కాబట్టి వస్తుందని అనుకున్నాం. కానీ హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ అనేది మనకి తర్వాతనే కొన్ని వారాల తర్వాత తెలిసింది. ఈలోపే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కానీ, డొమెస్టిక్ ఫ్లైట్స్ కానీ దీని ద్వారా వైరస్ విదిన్ ఎ ఫ్యూ వీక్స్ ఇట్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అంటే మిస్ఇన్ఫర్మేషన్ అనేది
మనకి మొట్టమొదట జనవరి నుంచి ఈ రోజు కూడా పబ్లిక్ లో మిస్ఇన్ఫర్మేషన్ వల్ల చాలా ప్రమాదం జరిగింది అని నేను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ లో ఒకటి ఈ స్ప్రెడ్ గురించే కాకుండా ఎక్కువగా మనం ఇనీషియల్ ఫ్యూ వీక్స్ లో మంత్స్ లో ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, మీడియా కానీ డాక్టర్స్ కానీ అందరం కూడా ఎక్కువ ఇది కాంటాక్ట్ వల్లనే వస్తుంది, సో ఒక 3 అడుగులో 6 అడుగులో దూరం మెయింటైన్ చేయండి, చేతులు 20 సెకండ్లు కడుక్కోండి, ఆర్ ఫార్మైట్స్ వల్ల వస్తుంది, సో ఈ టేబుల్స్ ఇవన్నీ మీరు బాగా క్లీన్ చేసుకోండి అనే దాంట్లో ఎక్కువ స్ట్రెస్ పెట్టాం. కానీ ఈ రోజు తెలుస్తుంది ఏంటంటే ఇది క్లోజ్డ్ రూమ్స్ లో మీటింగ్స్ కానీ పీపుల్ కానీ వెంటిలేషన్ లేనందువల్ల ఇది అధికంగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ WHO కూడా ఇది ఎయిర్ బార్న్ ఇన్ఫెక్షనా లేదు రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ వల్ల వస్తుందా అనే దాంట్లో చాలా కన్ఫ్యూజన్ సందిగ్ధత ఉండి ఈ మధ్య కాలంలోనే వీ నీడ్ ఏ వెరీ హై క్వాలిటీ రీసెర్చ్ స్టడీ టు సే వెదర్ దిస్ ఈస్ ఆల్సో ఎయిర్ బార్న్ స్ప్రెడ్. కానీ ఇప్పుడు చాలా మందికి మనం తెలుస్తానే ఉంది, ఇప్పుడు వెంటిలేషన్ ఉండాలి, ప్రతి వాళ్ళు కూర్చున్న రూమ్ లో కిటికీ తలుపులు తెరుచుకోవాలి, ఏసీ తక్కువ వాడాలి అనే ఇన్ఫర్మేషన్ చాలా తక్కువగా ప్రజల్లోకి వెళ్ళింది. ఇది నెంబర్ 1 స్ప్రెడ్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్ లో. రెండవది ఇది పెరాసిటమాల్ అనేటటువంటి మందులతో తగ్గిపోతుంది, ఇది పెద్ద అందరూ కంగారు పడద్దు అనేది అందరం కూడా మామూలుగా ఇది యాజ్ ఏ పాండమిక్ మన పాస్ట్ పాండమిక్స్ చూసాం కాబట్టి స్మాల్ పర్సెంటేజ్ ఎఫెక్ట్ అవుతారు, వల్నరబుల్ పాపులేషన్, మిగతా వాళ్ళు మీరు భయపడొద్దు అని మనం చెప్పడం వల్ల ఒక ప్రమాదం జరిగింది. ఏం ప్రమాదం అంటే దాదాపు 80% పీపుల్ ఏసిమ్టమాటిక్ గా ఉంటున్నారు. తరువాత ఎవరికైనా చిన్న జ్వరం కానీ లేకపోతే ఒళ్ళు నొప్పులు కానీ వచ్చి ఒక పూటలో తగ్గిపోతే వాళ్ళు ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పడం లేదు. దానివల్ల ఏం జరిగిందంటే ఇప్పుడు మనకి చూస్తున్నటువంటి స్ప్రెడ్ ఇదంతా కూడా చాలా మంది ఇది మన్నేమి చేయదు, మన చుట్టుపక్కల వాళ్ళని కూడా ఏమి చేయదు అనేటటువంటి భ్రమలో ఉండడం వల్ల ఏమైందంటే మొదటి 2-3 రోజులు కూడా వాళ్ళు పారాసిటమాల్ కానీ ఇట్లాంటివి కానీ వేసుకుని వాళ్ళు ఐసోలేషన్ లోకి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా స్ప్రెడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇదేమిటంటే వీ నో దట్ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ సిమ్టమ్ మొదలయ్యేటటువంటి 2-3 రోజుల ముందు నుంచే వైరస్ షెడ్ చేస్తుంది. అప్పుడు చుట్టుపక్కల ఉండే ఫ్యామిలీ మెంబర్స్ డైనింగ్ చేసేటప్పుడు కానీ దగ్గర మాట్లాడేటప్పుడు కానీ స్ప్రెడ్ అవుతుంది. అండ్ మాక్సిమం స్ప్రెడ్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్ ఆన్ ది డే ఆఫ్ సిమ్టమ్స్. ఇది తెలియక చాలా మంది 3-4 రోజులు వెయిట్ చేసి ఆ తర్వాత సిమ్టమ్స్ తగ్గకపోతేనే అప్పుడు టెస్టులకు వెళ్ళకపోవడానికి కూడా రకరకాల కారణాలు ఉన్నాయి. అది వెళ్తే మళ్ళీ ఈ పోలీసు ఉంటుంది, పాజిటివ్ వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో పెడతారు, ఐసోలేషన్, ఈ రకాల భయాలు, ప్లస్ డబ్బు ఖర్చు అవుతుంది, ఇలాంటి భయాల వల్ల కూడాను ఈ టెస్ట్ చేయించుకోవటంలో అలక్ష్యం జరిగింది. అందువల్ల మనకి టెస్ట్, ట్రేస్, ఐసోలేట్ అండ్ ట్రీట్ అనేటటువంటి విషయాల్లో చాలా మటుకు సిస్టమ్స్ ఫెయిల్యూర్ వల్ల మనం అన్ని ముందు పట్టుకోలేకపోయాం. ప్రపంచంలో ఎంత లాక్డౌన్, మన ఇండియాలో 500 మెంబర్స్ ఉన్నప్పుడే మనం లాక్డౌన్ పెట్టాం, అయినప్పటికీ కూడా మనం అనుకున్న రీతిలో ఈ వ్యాధిని మనం కంట్రోల్ చేయలేకపోయాం. సో అందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ కి వీళ్ళు ఇప్పుడు మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా బయట మేము వేరే కోవిడ్ హాస్పిటల్ ఉంది మాకు అండ్ 3 హోటల్స్ ఉన్నాయి, ఇప్పుడు చూస్తుంటే అందరూ ఫ్యామిలీస్ వచ్చేస్తున్నారు, ముగ్గురు, నలుగురు, అంటే ఫ్యామిలీలో వాళ్ళకి ఇంత జబ్బు తెలిసి కూడా వాళ్ళు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందటానికి ఏం కారణాలు ఉన్నాయి తెలుసుకోకుండా వాళ్ళు దాన్ని తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోయారు, అంటే లక్షణాలు ఎక్కువ లేకపోవడం వల్ల. నెంబర్ 2 కన్ఫ్యూజన్ అబౌట్ ది ఇన్వెస్టిగేషన్స్. నెంబర్ 3 కన్ఫ్యూజన్ అబౌట్ ది మెడికేషన్. ఇవన్నీ కనుక మనం చూసుకుంటే ఈ ఇన్వెస్టిగేషన్స్ లో ఇప్పుడే చెప్పారు సార్, గోపీచంద్ గారు, శ్రీనివాస్ గారు అందరికి చాలా విడమర్చి అర్థమయ్యేటట్టు చెప్పారు. ఈ RT-PCR అనేది 30% మందిలో ఫాల్స్ నెగటివ్ వస్తుంది. అందువల్ల ఆ నెగటివ్ వచ్చినంత మాత్రాన్ని మీరు వెంటనే బయటకు వెళ్ళి పార్టీలో చాలా మంది రిలాక్స్ అయిపోవడం. అట్లాగే ఫేస్ చేసింది ఏంటంటే RT-PCR నెగిటివ్ ఉంది కాబట్టి మీరు చేర్చుకోండి, మాకేముంది, మాకు ఆయాసము వేరే జబ్బు కదా అని అంటున్నారు. కానీ దీనివల్ల చాలా హాస్పిటల్స్ లో క్రాస్ ఇన్ఫెక్షన్స్, అంటే నెగిటివ్ అయినా కూడా వాళ్ళు ఇన్ఫెక్షన్ ఉండి మిగతా పేషెంట్లతో కలిస్తే కనుక ఆ పేషెంట్స్కి కానీ హెల్త్ కేర్ సిబ్బందికి కానీ ఇన్ఫెక్షన్స్ రావడం ఇట్లా జరిగింది. సో ఇది RT-PCR గురించి. అంతేకాదు ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ అంటే విదిన్ 1 hour అలా చేయాలంటే యాంటీజెన్ టెస్ట్ వచ్చింది. అది కూడా మనకి సెన్సిటివిటీ 30-50% మాత్రమే ఉంటుంది. అయితే అది పాజిటివ్ వస్తే ఎస్ ఇది అవును అని తెలుస్తుంది. అట్లాగే ఇంకా మనకి చూసుకుంటే ఈ కన్ఫ్యూజన్ ఈ రోజు మనం మీడియాలో అంతా చూస్తున్నాం, చెస్ట్ ఎక్స్రే
ఇప్పుడు కనుక మనకి ఈ ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చింది, లేకపోతే టెస్ట్ రావడానికి 3 రోజులు 5 రోజులు 7 రోజులు పడుతుంది. అప్పటి వరకు మనం మానసిక క్షోభతో డయాగ్నోసిస్ లేకుండా, మందులు లేకుండా మనం ఇంట్లోనే కూర్చోవాలా అని కనుక చూస్తే, ఎస్, అదర్ ఇన్వెస్టిగేషన్స్ ఈ రోజున ఆర్టీపీసీఆర్ నెగటివ్ అయిన వాటిల్లో మేము కొన్ని వందల మందిలో మన భారతదేశంలో చాలా ఎక్స్రేలు కూడా నార్మల్ గా ఉన్నప్పుడు సిటీ స్కాన్ వల్ల జబ్బుని ప్రాథమిక దశలోనే, అంటే ఒక సింగిల్ లోబో స్మాల్ ఏరియా 10% 20% లోనే కనుక్కుంటున్నాం. అయితే చాలా మంది వాదన ఏమిటంటే అనవసరంగా మనం సిటీ స్కాన్స్ చేస్తున్నాము, చెస్ట్ ఎక్స్రే సరిపోతుందని. చెస్ట్ ఎక్స్రే ఎప్పుడంటే బాగా అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు, అది కనుక అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్తే ఆక్సిజన్ డౌన్ అవుతుంది. ఇప్పుడు ఎర్లీ స్టేజ్ లో కనుక్కున్నందువల్ల మనకి సిటీ స్కాన్ డయాగ్నోసిస్ వల్ల వాళ్ళకి ఏమి పెద్ద ప్రాబ్లం లేదు, కానీ పక్కన వాళ్ళకి వ్యాప్తి చెందిస్తున్నారు. వాళ్ళు చెస్ట్ ఎక్స్రే నార్మల్, ఆర్టీపీసీఆర్ నెగటివ్, బట్ స్టిల్ దే హ్యావ్ 2-3 days ఆఫ్ ఫీవర్. అండ్ వాళ్ళు ఎప్పుడైతే ఈ 2 నార్మల్ ఉంటున్నాయో వాళ్ళ చుట్టుపక్కల ఒక 100 మందికి వాళ్ళు స్ప్రెడ్ చేసేసారు. అదంతా కూడా ఈ లో జరిగింది. సో ఈ చెస్ట్ ఎక్స్రే దీంట్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్, అలాగే ట్రీట్మెంట్ గురించి రకరకాలైనటువంటి మెడిసిన్స్, ఇంటి చిట్కాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకి తెలిసింది ఏంటంటే ఫస్ట్ 2 to 3 days లో గనక మనకి కోవిడ్ వ్యాధి రోగులకి డయాగ్నోసిస్ పర్ఫెక్ట్ గా జరిగితే మనకి యాంటీవైరల్ డ్రగ్స్, స్పెసిఫిక్ డ్రగ్ లేదు కానీ కొన్ని డ్రగ్స్ రికమెండ్ చేస్తున్నారు. కాస్త కోస్త వైరస్ ఇన్ఫెక్షన్ లోపల వైరల్ పార్టికల్స్ ఉన్నా కూడా యాంటీవైరల్ డ్రగ్స్, స్టెరాయిడ్స్, అండ్ దెన్ రక్తం పలచబడేటటువంటి చేసేటటువంటి ఇంజెక్షన్స్, ఇవి గనక ఇస్తే 99% పైన రికవరీ అవుతారు. అదే మనం 3 రోజులు కాకుండా 5 రోజులు 7 రోజులు ఆయాసం పెరిగిన తర్వాత, ఆక్సిజన్ డౌన్ అయిన తర్వాత, లంగ్స్ ఎఫెక్ట్ అయిన తర్వాత మనం గనక ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి మార్టాలిటీ ఎక్కువ ఉంటుంది, మార్బిడిటీ ఉంటుంది, అదర్ మల్టీ ఆర్గాన్స్, హార్ట్, లంగ్స్, బ్రెయిన్ అన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇది కాకుండా మనం మళ్ళా కనుక వాళ్ళకి సిటీ స్కాన్ చేస్తే 90% పీపుల్ కి రెసిడ్యువల్ లంగ్ లీజన్స్ ఉంటున్నాయి. అందువల్ల మనం ఎర్లీ ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే రెసిడ్యువల్ లీజన్స్ లేకుండా తొందరగా రికవర్ అవడానికి, ఈ విషయం కూడా ఇంకా చాలా మందికి, ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్, మా దగ్గర డాక్టర్స్ కూడా 3-4-5 days వెయిట్ చేస్తున్నారు. ఇంట్లో చెప్తే కంగారు పడతారని. ఈ లోపు చాలా మందికి ఇన్ఫెక్షన్ అట్లా జరుగుతా ఉంది. సో ఇది ఇంకొకటి. మూడోది, ఈ ఏసిమ్టమాటిక్ పేషెంట్స్ మెయిన్ గా మనకి ఇప్పటి వరకు మెనేజ్ జరిగింది. తర్వాత మేము ఇంకొకటి, మనం ఇప్పుడు ఈ పేషెంట్స్ కి మనం హోమ్ క్వారంటైన్, తర్వాత హోటల్ క్వారంటైన్, తర్వాత హాస్పిటలైజేషన్ చేస్తున్నాం. హోమ్ క్వారంటైన్ చాలా మందికి సరిపోతుంది, కానీ వాళ్ళు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా పల్స్ ఆక్సిమీటర్ తో ఎప్పటికప్పుడు ఆక్సిజన్ చూసుకోవాలి. హ్యాపీ హైపాక్సియా అంటాం, అంటే ఆక్సిజన్ మనందరికీ 98-99 ఉండాలి పల్స్ ఆక్సిమీటర్ పెట్టినప్పుడు. అది గనక ఈవెన్ 90-88 కలా వచ్చినా కూడా పేషెంట్స్ ఏం ఫీల్ అవ్వట్లా, ఎందుకంటే రిసెప్టార్స్ డిస్నియా అనేటటువంటి దాన్ని మనకి ఎక్స్ప్రెస్ చేసేటటువంటి బ్రెయిన్ లో అది సెన్సిటివిటీ అది తగ్గించేస్తుంది బికాస్ ఆఫ్ ది న్యూరలాజికల్ ఇన్వాల్వ్మెంట్. సో హ్యాపీ హైపాక్సియా ఉంది. అందువల్ల ఇంట్లో హోమ్ క్వారంటైన్ చేసుకునే వాళ్ళు పల్స్ ఆక్సిమీటర్ తో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని, డాక్టర్ ఎవరైతే, వారి ఫ్యామిలీ డాక్టర్ ఎవరైతే సూపర్వైజ్ చేస్తున్నారో, అది ఎప్పుడైతే 95 తగ్గుతుంది, 94 వస్తుంది ఫామ్ చేయాలి. సో అందువల్ల మనం ఈ హోమ్ క్వారంటైన్, వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. అది కాక ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ మేమందరం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏమిటి అంటే, ఇదిగో ఈ ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వస్తే అలాంటి పేషెంట్స్ ని ఏం డీల్ చేయాలి. సో ఇది ఒక్కొక్కసారి మనకి తెలుసు, ఇది హార్ట్, పల్మనరీ, కార్డియో పల్మనరీ, ప్యూర్ కార్డియక్ ఆర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్, రకరకాల వైవిధ్యమైన రీతిలో ఇది వస్తున్నప్పుడు ఆ పేషెంట్స్ ని మనం ప్రాపర్ గా స్క్రీన్ చేసుకోకుండా కనుక చేస్తే మొత్తం హాస్పిటల్ మొత్తాన్ని కంటామినేట్ చేయటం ఒకటి. అంతేకాకుండా మీకు గనక చూసుకుంటే ప్రైవేట్ సెక్టర్ చాలా మంది ముందుకు వచ్చారు మనకి. అంటే ఈ హాస్పిటల్స్ అన్ని కూడా మల్టీ స్పెషాలిటీస్, మల్టిపుల్ ఎక్విప్మెంట్ తో ఉన్నప్పటికీ కూడా గత 4 మాసాలుగా ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ ది వర్క్ ఆఫ్ ది అదర్ నాన్ కోవిడ్ డిసీజెస్ హ్యాస్ కమ్ డౌన్ ఫర్ సెవరల్ రీజన్స్. వాట్ ఇట్ ఈస్ అండ్ వాట్ ఈస్ ఇట్స్ ఇంపాక్ట్. దీని వల్ల మనకి ఫ్యూచర్ లో ట్యూబర్క్లోసిస్ పెరుగుతుందా, హెచ్ఐవి పెరుగుతుందా, తర్వాత హార్ట్ డిసీజ్ అడ్వాన్స్ అయిన తర్వాత వస్తారా, క్యాన్సర్ అడ్వాన్స్ అయిన తర్వాత వస్తారా, దాని ఇంపాక్ట్ ఏంటి, అవన్నీ కూడా మనం తర్వాత చూస్తాం. అయితే ఇప్పుడు మనం ప్రజల్లో అవగాహన కల్పించడం, ఎర్లియస్ట్ డయాగ్నోసిస్, ఎర్లియస్ట్ ట్రీట్మెంట్ చేయడం, ఇది చేయాలి. అండ్ అంతేకాకుండా ప్రొటెక్షన్ ఆఫ్ ది స్టాఫ్. మనకి ఇప్పుడు ఈ రోజున బోర్డర్ లో సోల్జర్స్ ఎలా ఉన్నారో, హెల్త్ కేర్ సెక్టర్ లో ఉన్నటువంటి డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, పారామెడికల్ సిబ్బంది కానీ, వీళ్ళు చాలా అపరూపమైనటువంటి సమాజంలో వ్యక్తులు. ఈ రోజున
ఎందుకంటే ఒక్క హెల్త్ కేర్ వర్కర్ కనుక ఎఫెక్ట్ అయితే కొన్ని వేల మందికి వైద్య సదుపాయం ప్రజానీకానికి అందదు. ఈ రోజు మాకు విపరీతమైన ప్రెషర్స్ వస్తున్నాయి. అది కాక కొంతమందికి జబ్బు కొంచెం ఉందని తెలియగానే హాస్పిటలైజేషన్ అంటున్నారు. మేము చాలా మంది చెప్తున్నాం హాస్పిటలైజేషన్ ఓన్లీ కొంత సెగ్మెంట్ మాత్రమే. ఆ ముందు ధైర్యంగా ఉండాలి. ఇంటి దగ్గర నుంచి కూడా వాళ్ళు వైద్య సహాయం పొందవచ్చు. అది చాలా మంది తెలుసుకోవాలి. కంగారు పడి అనవసరంగా మీరు భయపడి హాస్పిటల్లో బెడ్స్ లేకుండా చేయొద్దు. అవసరం బెడ్స్ ఇవ్వాలి. అట్లాగే హెల్త్ కేర్ వర్కర్స్ ని మేము ఈ రోజున దే ఆర్ అండర్ సివియర్ హెవీ రిస్క్. మీకు తెలుసు ఇప్పుడు ఢిల్లీలో సుమారు 2000 మంది హెల్త్ వర్కర్స్ ఎఫెక్ట్ అయ్యారు. మోర్ దాన్ 20 పీపుల్ అకౌంట్స్ లో ఉన్నది. ఇంకా అకౌంట్స్ కానీ ఎన్నో మనకి తెలియదు. అంటే ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వస్తేనే వీళ్ళని కోవిడ్ అంటున్నారు. ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చి చాలా మంది మార్టాలిటీ ఉంది. సో అందువల్ల డిఫరెంట్ సెక్షన్స్ లో డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, పారామెడికల్ సిబ్బంది కానీ, సెక్యూరిటీ వాళ్ళు కానీ, ఫార్మసిస్టులు కానీ చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. సో వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మా ఆర్గనైజేషన్స్, మా ఎంప్లాయీస్ ని కాపాడుకునే బాధ్యత మాకున్నది. అట్లాగే ప్రజలు కూడా సహకరించి వాళ్ళు చెప్పిన విధంగా ఫాలో అవ్వాలి. అట్లాగే ప్రభుత్వాలు కూడా ప్రైవేట్ డాక్టర్స్ ని, ఈ ప్రభుత్వ డాక్టర్స్ ని అందరినీ కలిపి ఒక టీం లాగా ఏర్పరిచి దీన్ని ఒక వార్ ఫుటింగ్ లో ఈ కోవిడ్ మీద వార్ చేస్తే ఇందులో ప్రభుత్వం లేదు, ప్రతిపక్షం లేదు, కులం లేదు, మతం లేదు. వైరస్, చిన్న వైరస్ 125 నానో మైక్రాన్స్ ఉన్నటువంటి వైరస్ ఒకవైపు, మొత్తం మానవాళి, ప్రపంచ దేశాలు, WHO అన్ని ఒకవైపు. అయినా కూడా ఇప్పటి వరకు దీనికి అంతు దరి లేదు. ఇది అసలు ఎప్పుడు పీక్ వెళ్తుంది, ఎప్పుడు ఈ కరువు ఫ్లాటన్ అవుతుంది అనే దాంట్లో కూడా మనకి దురదృష్టం కొద్ది మన దేశంలో మిగిలిన దేశాలతో పోలిస్తే మన దేశంలో వైశాల్యం తక్కువ, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ, దెన్ అవగాహన తక్కువ, ఇగ్నోరెన్స్ ఎక్కువ అండ్ కంట్రోల్స్ తక్కువ. సో అది దీనికి ఇమీడియట్ ప్రాబ్లం ఏంటి, తర్వాత మనం చూడాల్సింది లాంగ్ టర్మ్ లో ఇలాంటి విపత్తు వస్తే దీని ప్రివెంటివ్ మెజర్స్ మనం ఏం చేయాలి. 1.15% ఆఫ్ జీడిపి ఉన్న హెల్త్ బడ్జెట్ తో గత 30 సంవత్సరాల నుంచి మనం ఏం చేసాం. హెల్త్ కేర్ సెక్టర్ గ్రాస్లీ నెగ్లెక్టెడ్, దెర్ ఇస్ నో డౌట్ అట్ ది స్టేట్ ఆర్ సెంట్రల్ లెవెల్. కానీ 5-6 years నుంచి నీతి ఆయోగ్ అనేది పూర్తిగా దీని మీద దృష్టి పెట్టి ఈ రోజున పబ్లిక్ హెల్త్ ని బాగా స్ట్రెంగ్థెన్ చేసి దాంట్లో ప్రివెంటివ్ స్టెప్స్ అయి తీసుకుంటుంది. అది చాలా సంతోషించదగ్గ విషయం. దీన్ని ఇంకా మనం ప్రైవేట్ పబ్లిక్ ఇప్పుడు అందరూ కలిసినా కూడా there is huge shortage of doctors, nurses, paramedical staff. There is no competition between private doctors. There should not be competition between public and private doctors also.